వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో నేరాలను అదుపులో పెట్టేందుకు కొత్త ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్యే పోలీసుల కోసం కొత్త ఇన్నోవాలను, టూ వీలర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రయత్నమైతే బాగుంది, కానీ మరి పోలీసులు వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయట జనానికి. ఈ కొత్త డౌట్స్ ఎందుకో చూడండి. హైదరాబాద్ లో పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తోంది ప్రభుత్వం. సిటీ పోలీస్ పనితీరు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలనుకుంటోంది టీఆర్ఎస్ సర్కార్. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కోట్లు ఖర్చు పెట్టి పోలీసులకు కొత్త వాహనాలు ప్రభుత్వం సమకూర్చింది. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ వాహనాలను పోలీసులకు అప్పగించారు. 100 ఇన్నోవాలతో పాటు 476 ద్విచక్ర వాహనాల్ని జంట కమిషనరేట్లకు అందజేశారు. ఇది వరకు పోలీసులు సిటీలో ఎక్కడికైనా మామూలు జీపుల్లోనే వెళ్లాల్సి వచ్చేది. కానీ కొత్తగా ప్రభుత్వం అందజేసినవన్నీ అత్యాధునిక సౌకర్యాలున్న వాహనాలే. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ట్యాబ్, డిజిటల్ కెమెరా, సీసీ కెమెరా, మైక్ సిస్టమ్, ఇలా చాలా సదుపాయాలే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే వాహనంలో ఉన్న ఏసీ సౌకర్యమే కొందరు సిబ్బందికి బాగా నచ్చేసిందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాత్రిళ్లు గస్తీకి వెళ్లే పోలీసులు కాలనీల్లో వీధుల్లో తిరగకుండా అనువైన చోటు చూసుకుని పార్క్ చేసుకుని కొనుగు తీస్తున్నారట. కొత్త వాహనాల్లో ఏసీ సూపర్ గా పనిచేస్తూ ఉండడంతో కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంటున్నారట. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ ఎక్కువ. నేరాలను అదుపులో ఉంచి ప్రజలు నిశ్చింతగా నిద్రపోవాలనే లక్ష్యంతోనే డిపార్ట్మెంట్ లో మార్పులు చేస్తున్నారు. పాత వాహనాల్లో తిరగడానికి పోలీసులు ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచనతోనే కొత్త వాహనాలు కూడా సమకూర్చారు. ఆ వాహనాలనిచ్చి గస్తీకి వెళ్లమని ఉన్నతాధికారులు ఆర్డర్స్ ఇస్తే కింది స్థాయి సిబ్బంది మాత్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాత్రయిందంటే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందం వాహనంలో గస్తీకి వెళ్లాలి. స్టేషన్ పరిధిలోని కాలనీల్లో చక్కర్లు కొట్టాలి. ఇలా నిరంతరం గస్తీ కొనసాగితేనే ఆ ఏరియాలోకి రావాలంటేనే దొంగలు వెనకాడతారు. అదే గస్తీ లేకపోతే దొంగలు విజృంభిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా పోలీసులు చక్కగా బండిలో గస్తీ చేయకుండా నిద్రపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు వాహనాల్లో హ్యాపీగా బజ్జోవడం చూసి కంగు తిన్న సందర్భాలు అనేక ఉన్నాయని జనం చెవులు కొరికేసుకుంటున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో నిఘా పెరిగినా నేరాలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దొంగలు విజృంభిస్తూనే ఉన్నారు. శివారు ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు తెస్తుందని అనుకుంటున్నారు కొందరు పోలీసులు. గస్తీ చేసి అలసిపోయి కాసేపలా రిలాక్స్ అయితే పర్వాలేదు, కానీ అలాగే గాఢ నిద్రలోకి జారుకున్నారంటే అంతే సంగతులని జనం భయపడిపోతున్నారు. గస్తీకెళ్లిన పోలీసులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగ్గా ఉండట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త వాహనాలను కింది స్థాయి సిబ్బందికి ఇచ్చేసి కామ్ గా ఊరుకున్నారు తప్ప వాటిని ఎలా వినియోగిస్తున్నారు అన్న దానిపై కొన్ని ప్రాంతాల్లో పెద్దగా దృష్టి పెట్టట్లేదని అనుకుంటున్నారంతా. వాహనాలు ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పిన మాటల్ని అప్పుడే సిబ్బంది పెడచెవిని పెడితే ఎలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే.